Inspire is our success mantra and Sun is the right choice for you. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తేనే ఇక నేను జీవించేది. అమ్మాయి రుక్మిణి, అనుకున్నంత పని చేశావు, వాడికి వంట తగిలించేశావు. ఏమిటి బాబాయ్? ఒరే కృష్ణారావు, ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిట్టుకోకూడదట్రా. అమ్మాయి, నువ్వేదో తెలివిగల దానివి కదా, వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు? ఎంఏ పాస్ అయ్యాడు, పైగా మన బంధువు. నాకెలా తెలుస్తుంది బాబాయ్? నీ ఉత్తరం ఏమో అలా ఉంది, ఈయనేమో ఏమి చెప్పకపోయి. అయింది, కోపం వచ్చింది. ఒరే కృష్ణారావు, ఈ తప్పంతా నీది. వెళ్ళి అమ్మాయి క్షమాపణ కోరుకో. నన్ను క్షమించాలి. మీ మాటకు ఎదురు చెప్పడానికి నాకు నోరు రాలేదు, సాహసం లేకపోయింది. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను బాబాయ్. ఈ సీతే పట్నం వంట వాళ్ళంతా ఇలాగే ఉంటారని నన్ను గోల్ చేసింది. క్షమించండి. సలహాలు వచ్చేసావు. రాను రాసినందుకు మళ్ళీ వచ్చి ఉండడం ఒకటి. ఒరే, ఒక వంట మనిషిని తీసుకురారంటే ఇద్దరు తీసుకొచ్చావేంట్రా? వాడు చాలు, వీడేముండుతాడ్రా, అక్కర్లేదు. నాన్న పొరపాటు, ఆయన వంట మనిషి కాదు. మరెవరు? కృష్ణారావు అని మన బంధువేలే, ఎంఏ పాస్ అయ్యాడు. అలాగా? ఇదిగో అబ్బాయి. నమస్తే. నమస్తే. సరే కానీ నువ్వు మా వారం రోజులు 2 పూట్ల విందు భోజనం భోంచేసి వెళ్ళాలి. అలాగేనండి. అది సరేలే, వచ్చింది కూడా అందుకేగా. ఏమిటి వేషం? దిష్టి అవుతుంది. పద పద. చాలించు నీ సోది. అయ్యో రామా, అట్టంటావేంటి చిట్టు తల్లి? సంగతి తెలిసిన తర్వాత పార చూశాగా. పేరు చూడు ఎట్లా అతికిందో, రుక్మణి కృష్ణారావు. సరేలేపో. రామ్మా రుక్మిణి, నీకు చక్కటి మాట చెప్తా గాని కూర్చో. చెప్పు బాబాయ్, చెప్పు. నాతో నీకు ఎప్పుడు ఆటే. ఉండు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. కృష్ణారావు ఎవరు? మన కృష్ణారావు చాలా తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదును. నేను కాదన్నానా బాబాయ్? నాకు తెలుసుగా, నా మాట నువ్వు ఎప్పుడు కాదనవు. ఇంకో విషయం, మీ నాన్న నమ్ముకున్నావో నీ పెళ్లి ఈ యుగంలో కాదు. మీ నాన్నకు కావాల్సిన వరుడు ఈ లోకంలో దొరకడు. అంచేతే నీకు సంబంధం నేను చూస్తున్నాను. నేను వద్దన్నానా బాబాయ్? నాన్న నువ్వు ఒకటేగా. నాకు తెలుసు, నువ్వింత బుద్ధిమంతురాలవనే నేను నీకు ఈ సలహా చెప్తున్నాను. ముందు మా కృష్ణారావు నీకు నచ్చితే తర్వాత మీ నాన్నకు నేను చెప్తాను. పో బాబాయ్. ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, నీ కరుణ నా పైన రాదా శారదా, ఓ శారదా, ఓ శారదా, శారదా, ఓ శారదా, ప్రేమ మంత్రములోని బీజాక్షరాలన్నీ నా నాల్కపై వ్రాసిపోరాదా, ఓ శారదా, ఓ ఎవరది? ఎవరు ఎవరు? ఏవండి, మీ పువ్వులు అవి నావి కావే. కావా అండి? సరే. ఏమిటి సీను, నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఎక్కడి నుంచి ఏమిటి ఉత్తరం? చూడు చూడు, మా ప్రతాప్ ఎంత భయభక్తులతో రాశాడు. నాన్నగారు, మీరంటే నాకు భయము భక్తి రెండూ ఉన్నాయి. భేష్. నీ భేష ఎలా ఉంచరా, ముందు ఉత్తరం చదువు.
కనుక మీరు నా మాట నిలబెట్టాలి. నేను చెల్లాయికి వరుణ్ణి నిశ్చయించాను. ఇంకా వేరే సంబంధం చూడవద్దు. 2 రోజుల్లో వచ్చేస్తున్నాను. మిలిటరీ కదూ, కమాండర్ లాగా రాశాడు. అదే వాడు వరించిన బావ వాడికి కావాలి. అదే నువ్వు వరించిన అల్లుడు నీకు కావాలి. నీ సుపుత్రునికి నీ గుణాలే పట్టుబడ్డాయి. కానీ నా సలహా కూడా వినాలి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఏం సలహాలు? రుక్మిణికి నువ్వు కూడా ఏదైనా సంబంధం చూసావేంటి? అవును సీను, నేను చెప్పక ముందే నువ్వు అమ్మాయి చూడాలని మా కృష్ణారావును ఇక్కడికి పంపాను. ఓహో, అంత పరీక్షగా చూడలేదనుకో. ఆయన కుర్రవాడు బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడు. అదే మరి, చదువు విషయం చెప్పక్కర్లేదుగా. ఎంఏ, మంచి పేరు ప్రతిష్టలు గల కుటుంబం, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, ఆస్తి మనలో సగం ఉంటే చాలుగా. చిన్నతనం నుంచి నేను ఎరుగున్నాను. సీను, ఈ సంబంధం చేస్తే నువ్వు నేను వియ్యంకులం అయినట్టుగా సంతోషిస్తాను. ఆలోచించు మరి. సరే, నువ్వు చెప్పావు కనుక ఆలోచిస్తాను. అదే మరి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తేనే ఇక నేను జీవించేది. మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి. అవునంటే ఉంటాను, కాదంటే ప్రపంచంలోంచే వెళ్ళిపోతాను. బెడ్డింగ్ కూడా కట్టి సిద్ధంగా ఉన్నాను. సీత, సీత, ఏమండి చూడండి, ఈ పలక. ఇప్పుడు అక్కర్లేదులేండి. అది కాదు, తీసుకోండి. ఎవరూ చూడకుండా చదువుకోండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి. సీత, అవును కాదు, 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 అవును. సత్యమే జయం. ఈ ప్రేమ ఎన్నికలో ఒక్క ఓటులో నేను గెలిచి